ఆసుపత్రి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు రోబోటిక్ అసిస్టెడ్ హిప్ రీప్లేస్మెంట్ పై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టుగా ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి ఉదయకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 500కు పైగా ఆర్థోపెడిక్ సర్జన్స్ పాల్గొన్నారు. యువ ఆర్థోపెడిక్ సర్జన్స్ కు ఆధునిక రోబోటిక్ సర్జరీ పద్ధతులపై శిక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతున్నట్టుగా తెలిపారు. తెలంగాణ ఆర్థోపెడిక్ అసోసియేషన్, ట్విన్ సిటీస్ ఆర్థోపెడిక్ సొసైటీ, తెలంగాణ ఆర్థ్రోప్లాస్టీ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఈ సదస్సు హైదరాబాద్లో ట్రెడెంట్ హోటల్లో జరుగుతాయని వెల్లడించారు. ఈరోజు రేపు మనకి దాదాపుగా 500 మంది ఆర్థోపెడిక్ సర్జన్స్తో సదస్సు అనేది స్టార్ట్ చేశాం. ఈరోజు ఏంటంటే కొన్ని సర్జికల్ ఆస్పెక్ట్స్ మన ఇండియన్ పేషెంట్స్లో చాలామందికి 20 రిప్లేస్మెంట్ అవసరం పడుతూ ఉంటుంది. దానికి అత్యాధునిక పద్ధతిలో దానికి ఆపరేషన్ చేసిన 6 గంటల్లోనే ఎట్లా డిశ్చార్జ్ చేయాలనే దాంట్లో సదస్సు స్టార్ట్ అయింది. సో పేషెంట్స్కి మన ఇండియన్ పర్స్పెక్టివ్లో చూస్తే చాలామందికి హైట్ తక్కువ ఉంటాం, తర్వాత బోన్ క్వాలిటీ అంటే విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ ఉండటం, మన డాక్టర్స్ దగ్గర వచ్చేసరికి చాలా బోన్స్ బాగా మెత్తబడిపోయి ఉంటాం, లేదా డిసీజ్ సరిగ్గా డయాగ్నోస్ చేయకపోవడం వల్ల పేషెంట్స్ మన దగ్గర లేట్ రావడం వల్ల ఒక్కోసారి మనం చేసిన ప్రొసీజర్స్ చాలా మందికి మనకి సరిగ్గా సూట్ కాదు, ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటి ఫెయిల్ కాకుండా విత్ ఎఫర్డబుల్ కాస్ట్ ముందే ఐడెంటిఫై చేసుకొని అత్యాధునిక పద్ధతిలో దానికి డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ అంటాము, ఆ అప్రోచ్ ద్వారా అండ్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ ద్వారా పేషెంట్స్కి పొద్దున చేయటం, సాయంత్రం డిశ్చార్జ్ చేయటం జరుగుతుంది. దీనికి అడ్వాంటేజెస్ అనేది దాదాపుగా 5,000 పైన జాయింట్ రిప్లేస్మెంట్స్ ఈ పద్ధతిలో చేసిన డాక్టర్ గారు డాక్టర్ ఆండ్రూ విక్లైన్ ఫ్రమ్ యూఎస్ఏ, న్యూయార్క్, ఆయన రావడం జరిగింది. ఇది 2వ విజిట్ హైదరాబాద్కి. నాతో పాటు అసోసియేషన్ దాదాపుగా 10 years నుంచి ఉన్నారు. ఇక్కడ ట్రైన్ అయిన కొంతమంది ఆర్థోపెడిక్ సర్జన్స్కి నేను కూడా పర్సనల్గా వాళ్ళ దగ్గర తీసుకెళ్లి ట్రైన్ చేయించాను. ఆల్ ఇండియాలో ట్రైనర్స్ వాళ్ళకు ఉండటం వల్ల ట్రైన్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉంటున్నారు. మా ఆస్పెక్ట్ ఏంటంటే ఎంతమంది ఆర్థోపెడిక్ జూనియర్ ఆర్థోపెడిక్స్ అంతమంది ట్రైన్ చేస్తే అంతమందికి పేషెంట్స్ బెనిఫిట్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ మోటో అట్ ఎఫర్డబుల్ కాస్ట్. ఇట్లాంటి ఆపరేషన్స్ మనకి అమెరికాలో చూస్తే వాళ్ళ సెగ్మెంట్ ఇన్సూరెన్స్లో దాదాపుగా 20 లక్షల పైన ఖర్చు అవుతుంది. మనకి ఇండియాలోకి వచ్చేసరికి ఎస్పెషలీ మెడికవర్ సికింద్రాబాద్ మేము చేసేది ఏంటంటే 3.2 అన్నిట్లో కలుపుకుని అంటే దాదాపుగా 6 రెట్లు సేమ్ పద్ధతిలో మనం తక్కువ చేసి పంపిస్తున్నాం ఎట్ ద ఎఫర్డబుల్ కాస్ట్. సో పేషెంట్కి బెనిఫిట్ ప్లస్ ఎక్స్పర్ట్గా చేయడం వల్ల పేషెంట్స్ కూడా హ్యాపీగా ఉంటున్నారు. Inviting me back to Hyderabad. I love it here and I love working with my Indian colleagues who are doing amazing work. It's been my goal to help patients recover with less pain and less swelling, and we are trying to do this worldwide. And we do it in Italy, I've been through Australia, Europe, and now twice in Hyderabad. One of those techniques is not cutting the muscle at all for hip replacement, the direct anterior approach. So we talked about that when I was here last, and now Dr. Uday is obtaining the equipment to do that, and that helps patients recover faster. There's less instability, so the dislocation rate essentially goes away compared to the other approaches where there's still more risk of dislocation. Additionally, by not cutting the muscle, there is less pain. And now we also are doing this and working this type of approach with no muscle cut, also for the knee replacements. Thank Uday and Andrew for doing this program very nicely. And this program basically not only benefits the patient and also benefits the young surgeons. That's what we are doing here. We are tomorrow there will be an entire day we do a CME program for training the young surgeons. So these newer technologies, newer procedures definitely has to reach the younger surgeons. For that, these kind of live surgery meetings and then the CME programs help them to upscale their surgical skills. By doing that, when they go out and practice in the periphery outside the cities, those patients in those localities, they benefit directly. So in that way, these kind of programs, what Uday is doing every year, definitely helps to enhance the academics and research. Once again, thank you, Uday and Andrew, for coming all over here and doing this program.